ఇక్కడ రండి మీకు ఒకటి చూపిస్తా. నేనే రెడీ చేశాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తుందని. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? ఏంటిది అనుకుంటున్నారా? ఇది ఐస్ క్రీమ్. నేను ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోటి యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు చూసినాను ఐస్ క్రీమ్స్ ఎట్లా చేయాలని. చేసిన హైలైట్ వచ్చింది. ఇట్లా మంచిగా వస్తుంది అనుకుంటే నేను ఒక వీడియో తీసి పెడుతుంది. ఏం పర్లేదు, నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ చేస్తాను ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఓకేనా? చూడండి ఎట్లుందో. ఇక్కడ బంగారు మనం దగ్గర బటర్ స్కాచ్ ఒకసారి రమ్మా, కొంచెం తింపు. అమ్మ బాబాయ్, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని. అసలు ఐస్ క్రీమ్ ఎంత బాగుందంటే టేస్టీగా ఉంది, మంచిగా ఉంది. ఇంకా ఎండాకాలం ఇట్లా ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసి పెడితే పిల్లలకి అబ్బా 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 అబ్బా, పిల్లలైతే మా పిల్లలు నాన్ స్టాప్ తింటురండి, అంత బాగుంది. సారీ అండి, నేనైతే వీడియో తీయలేదు. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా ఈ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలనేది నేను ఖచ్చితంగా వీడియో తీసి మీకోసం షేర్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్స్లో పిన్ చేయండి ఎట్లా వచ్చిందని. నేనైతే ఖచ్చితంగా షేర్ చేస్తానండి, మర్చిపోను. ఇంకొకటి తినే కొద్దీ ఇంకా తినాలనిపించింది. మా పిల్లలైతే దీనికి ఒక పేరు పెట్టిరు, బటర్ స్కాచ్ అని. నా క్రియేటివ్ మైండ్ ఊరుకుంటుందా ఇంకొకటి ఆలోచన చేసింది. బటర్ స్కాచ్ అనగానే మంచిగా క్యారమిల్క్ మంచిగా దంచేసి పొడి పొడి చేసేసి అందులో వేసి నెక్స్ట్ టైం రీఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఇంతక నేను వేసుకున్న డ్రెస్ ఎట్లని చెప్పండి, ఎందుకు అడుగుతున్నాను అంటున్నారా? ఇది మా మమ్మీ శారీ అండి. మా మమ్మీ నాకు 2 చీరలు పంపించేసింది, బొంతలు కుట్టించి పెట్టా అని. నేనైతే ఇక దీన్ని ఇట్లా స్టిచ్ చేసుకొని మంచిగా వేసుకొని మంచి గిర్ర 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 తిరుగుతున్నాను. లోపల లైనింగ్ కూడా మమ్మీ చీర కాటన్ చీర ఉంటే చిట్టునాడు శారీ అది వేసుకొని కుట్టుకున్నాను. ఎంతైనా మమ్మీ వాళ్ళ చీర కుట్టుకొని వేసుకుంటే సంబరమే వేరు కదబ్బా.